పంచదార పెట్టి రుద్దినట్టు పండు తీసి పిండినట్టు ముక్కు సొక్కనెట్టిన. ఫ్రెండ్స్ వీడియో అయితే చేశారు. ఈ వీడియో ఎందుకు చేసిన అంటే మన సబ్స్క్రైబర్ సెండ్ చేసినారు 2 days బ్యాక్. ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాచ్ మరి ప్లస్ అని ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు బిగ్నర్ ప్రైడ్ షేక్ ప్రైడ్ ఇంపోర్ట్ చేసుకొని ఇలా అలెక్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా దాంట్లోకి వచ్చేసి ఇలా బిగ్నర్ ప్రైడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్నర్ ప్రైడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ బిగ్నర్ దగ్గరకు మీకు అయితే టెస్ట్ అయితే ఏం టచ్ చేయకండి. మీరు కలర్ గ్రీన్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోండి అంతే. కానీ మీరు టెస్ట్ అనేది ఇలా కలర్స్ అది మాత్రమే చేంజ్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది చేంజ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ టెస్ట్ అయితే ఏం టచ్ చేయకండి. ఇలా అన్నిటికీ టెస్ట్ అయితే యానిమేషన్ ఇచ్చేసింటాను. మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసేసేయండి. 1.11 ms దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇక్కడ ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసేసి ఇలా ఇష్టమైన ట్రిమ్ చేసుకొని ఈ ఫోటో అనేది లాంగ్ ప్రెస్ చేసేసేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా టెస్ట్ కిందకి అయితే ఇలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్ కిందకి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ దగ్గరికి వచ్చేసేయండి. 4.06 ms దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసేసేయండి. లాంగ్ ప్రెస్ చేసేసి మళ్ళీ ఇలా టెస్ట్ కిందకి అయితే ఇలా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 6.23 ms దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టపడినట్టు చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి మళ్ళీ టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. 9.08 ms దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టపడినట్టు చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి మళ్ళీ టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 11.22 ms దగ్గరకు వచ్చేసి ఎస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా స్టార్టింగ్ ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ప్రైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా షేక్ ప్రైడ్ అయితే అలా ఓపెన్ చేసుకున్న తర్వాత మేము క్లిక్ చేసుకొని మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. మళ్ళీ ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ అప్పుడుతున్నాను. కాపీ లేయర్ వచ్చేసేయండి. కాపీ లేయర్ వచ్చేసి 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్నర్ ప్రైడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టైం తక్కువ దగ్గరకు వచ్చేసేయండి. 1.70 ms దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుందో పేజ్ స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ ఆఫ్ చేసుకుని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత 3 dots మీద డిప్ తీసుకుని అయితే చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది ఫోటో అనేది. ఇలా ఇంకా అడ్జస్ట్మెంట్ కాలేకుండా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 4.06 ms దగ్గరకు వచ్చేసి ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్ చేసుకునే అవసరం లేదు. మళ్ళీ ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఫోటో అయితే కొంచెం చూసుకోండి. అడ్జస్ట్మెంట్ అయితే అడ్జస్ట్మెంట్ అనేది ఇలా అయిన తర్వాత మళ్ళీ 6.23 ms దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. మళ్ళీ 3 dots మీద ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ అడ్జస్ట్మెంట్ కాలేకపోతే అలా అడ్జస్ట్మెంట్ అయితే ఇలా జూమ్ అయినా పెంచుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఎలా అడ్జస్ట్మెంట్ ఇలా చూపిస్తున్నాను చూడండి. అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 9.08 ms దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా ఫేస్ కనిపించలేకపోతే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే ఇలా చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. పేస్ట్ స్టైల్స్ వచ్చేసేయండి. ఇలా పేస్ట్ స్టైల్స్ అనేది ఇలా చేసిన తర్వాత మళ్ళీ 3 dots మీద ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్ ఇలా చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ కనబడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ వీడియోస్ని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.